హై వ్యూర్స్. మా నాన్నగారు నాకు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు. కంటికి తగిలే పుల్ల కనిపెట్టుకు తిరగాలమ్మా. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా అకస్మాత్తుగా ఎటు నుంచి వచ్చేది కానీ మన కంట్లో గుచ్చుకునిద్దమ్మా అంటారు. అంటే మనం కారులోనో బండి మీద వెళ్తున్నాం, మనం చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేస్తూ ఉన్నాం. హెల్మెట్ పెట్టుకున్నాం, బైక్ సీట్ బెల్ట్ పెట్టుకున్నాం, కారు ఓకే, చాలా కేర్ఫుల్గా వెళ్తాం. వెనకాల వచ్చేవాడు కేర్ఫుల్గా లేకపోతే, పోనీ ఎదురొచ్చేవాడు కేర్ఫుల్గా లేకపోతే, పోనీ మన ముందునోడు కేర్ఫుల్గా లేకపోతే. కొద్ది రోజుల క్రితం కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్ నిందిత ఎలా చనిపోయారండి పాపం. ఆకాష్ ఐ థింక్ సో, అతను ఆమె యొక్క పిఏ అండ్ డ్రైవర్ వస్తున్నారు ఎర్లీ మార్నింగ్. అవుట్ రింగ్ రోడ్డు ముందున టిప్పర్ ఏదైతే ఉందో కాంక్రీట్ టిప్పర్ వాడు స్లో చేయటం జరిగింది. ఇతను ఫాస్ట్ మీద ఉన్నాడు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ టిప్పర్ని ఢీ కొట్టడం, ఆ తర్వాత లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోయి ఆ రైలింగ్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఢీ కొనటం, ఈమె వచ్చేసి ఫ్రంట్ కూర్చోవడం, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతో పాపం సివియర్గా గాయాలైంది. ఆ తర్వాత అతను ఈ లాస్ అనేది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పి ఇదంతా చేస్తున్నా కానీ ఈలోపు అది చూస్తున్న వాళ్ళు ఎవరు కూడా అక్కడికి వచ్చి వీళ్ళని సేవ్ చేయాలి. అండ్ మధ్యలో ఒక పెట్రోలింగ్ వెహికల్ కూడా వాళ్ళు పట్టించుకోలేదని అంటున్నారు. సరే, అక్కడేంటి మనం జాగ్రత్తగానే ఉన్నాం. మన ముందున్నటువంటి వెహికల్ ఏంటి సడన్గా స్లో చేశారు. అతను స్లో చేసిన మూమెంట్లో మనం ఫాస్ట్గా వస్తున్నప్పుడు కంట్రోల్ చేయడం కష్టమేగా. సో అందుకే వెహికల్కి డిస్టెన్స్ అనేది కొంత మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. అండ్ స్పీడ్ కూడా చాలా కంట్రోల్లో ఉంటేనే బెస్ట్ ఎప్పుడైనా ఎక్కడైనా. పాపం యాక్సిడెంట్ అలా. ఈరోజు మంగ్లీకి సంబంధించి మంగ్లీ మీకు తెలిసిందే కదా, ఫస్ట్ వచ్చేసి ప్రైవేట్ ఆబబ్స్, ఆ తర్వాత వచ్చేసి V6 ఛానల్లో యాంకర్గా, ఆ తర్వాత వచ్చేసి నెమ్మదిగా సినిమాలో పాటలు పాడుతుంది. ఇక ఆ తర్వాత వచ్చేసి ఆమెకంటూ ఒక ఛానల్, 2 సినిమాల్లో పాటలు, అటు వచ్చేసి కన్నడలో కూడా ఈ మధ్య రీసెంట్గా సాంగ్స్లో బ్రహ్మాండంగా మంచి పేరు వచ్చింది. అండ్ సినిమాలో కూడా నటిస్తుంది. మన దగ్గర కూడా ఐ థింక్ స్వేచ్ఛ, గువ్వా గోరింక, మాస్టర్ సినిమాలో కూడా నటించున్నారు. ఈవెన్ వాళ్ళ సిస్టర్ కూడా ఊ అంటావు మామ అన్న సాంగ్తో ఆమె సినీ ఎంట్రీ ఇచ్చున్నారు. అండ్ బయట కూడా ప్రైవేట్ ఆల్బమ్స్ అందరూ కూడా చేస్తూనే ఉన్నారు. రీసెంట్గా ఢుంగురు అంటూ ఏదైతే ఈ శివరాత్రికి సంబంధించి ఒక సాంగ్ చేస్తున్నారో అది బాగా హిట్ అయింది. తెలుగులో, తర్వాత తమిళంలో, కన్నడంలో, హిందీలో కూడా రిలీజ్ చేశారో, మంచి పేరు వచ్చింది. సో ఇటువంటి మూమెంట్లో మంగ్లీ అనగానే జానపద పాటలు, సినిమా పాటలు అన్నట్టుగా కాకుండా భక్తి పారవస్యంతో కూడా ముంచెత్తగలదు ఈమె గొంతు అని చెప్పేసి గుర్తించి జగ్గి వాసుదేవ్ విషా ఫౌండేషన్ అక్కడ ఈరోజు వచ్చేసి మన రంగారెడ్డి జిల్లా నందిగామ దగ్గర ఉన్నటువంటి ఈ కన్హా శాంతివనం అని ఉంటుంది. అక్కడ ప్రపంచ ఆధ్యాత్మిక సదస్సు జరుగుతూ. సో అక్కడికి ఆమె ఈవెంట్కి వెళ్ళారు. నిన్న చూసుకున్నారు. మేఘరాజ్, మనోహర్ అండ్ ఈమె ముగ్గురు కలిపి కారులో బయలుదేరారట. వస్తున్న మూమెంట్లో అదేంటి బెంగళూరు అండ్ హైదరాబాద్ హైవే అది. సో ఆబ్వియస్లీ నైట్ అంటే ఫుల్ ట్రాఫిక్, ఈవెన్ మిడ్ నైట్ దాటిందట. అటువంటి ఎంత కేర్ఫుల్గా ఉండాలి మనం. కేర్ఫుల్గానే ఉన్నారు. సీట్ బెల్ట్ పెట్టుకోవడం అనేది ఇక్కడ వీళ్ళకి నిజంగా పెను ప్రమాదం నుంచి బయటపడ్డట్టే. సో వీళ్ళు కారులో వస్తున్నారు. శంషాబాద్ దగ్గర ఉన్నటువంటి తొండుపల్లి అక్కడ ఏదైతే బ్రిడ్జ్ ఉందో వెనక నుంచి ఒక డీసీఎం వచ్చేసి కారును కొట్టి ఆల్మోస్ట్ వెనక కార్ అంతా కూడా పాడైపోయారు. ఇమ్మీడియట్గా సీట్ బెల్ట్ పెట్టుకున్నారు. బై గాడ్స్ గ్రేస్ సేఫ్గా బయటపడ్డారు. తీరా చూస్తే ఆ డ్రైవర్ వచ్చేసి తాగుంటాడు. పోలీసులు చెప్పారు, వచ్చారు, కేసు ఫైల్ చేశారు, విచారణ చేస్తూ ఉన్నారు. వీళ్ళకి అక్కడి నుంచి సేఫ్గా బయటకి అయితే పడ్డారు. మార్నింగ్ ఈ న్యూస్ ఎప్పుడైతే వైరల్ ఉందో అంతా ఒకటే మాట్లాడుకుంటూ ఉన్నారు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ముందున్నోడు సడన్గా బ్రేక్ వేసినా మనకే ఇబ్బంది. పోనీ మనం ఎంత జాగ్రత్తగా వెళ్తున్నాం, వెనకాల వచ్చేవాడు వచ్చి సడన్గా వచ్చి మనల్ని గుద్దినా మనకే ఇబ్బంది. సో కారులో ఉంటే ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకుందాం, ముందోలేనా వెనకోలేనా. అదే బైక్ కనుక నడితే హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకుందాం. మనం జాగ్రత్తగానే ఉంటున్నాం, కానీ అవతల జాగ్రత్తగా లేకపోతే ఏంటి పరిస్థితి. ఈవెన్ మీరు నమ్ముతారో లేదో, ఎర్లీ మార్నింగ్ జరిగే చాలా ప్రమాదాలలో అవతల వారి వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అఫ్కోర్స్ మిడ్ నైట్ ఆల్సో. నిద్రమత్తు లేదన్నప్పుడు మందు దాగుంటాడు. ఇతను మందు దాగున్నాడని చెప్పేసి అన్నారు ఈ డీసీఎం డ్రైవర్ ఎవరైతున్నారో అతను. సో వీడియో కన్క్లూడ్ చేస్తాం. సింపుల్గా మళ్ళీ చెప్తాం, గుర్తుంచుకోండి. వీడియో యొక్క మెయిన్ ఇంటెన్షన్ మంగ్లీకి పెను ప్రమాదం తప్పిందని చెప్పడం ఒకటైతే, మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమని చూడడం నా యొక్క మెయిన్ ఇంటెన్షన్.
అండ్ వెహికల్స్ అన్న వాళ్ళు గుర్తుంచుకోండి, మీకంటే ఒక ఫ్యామిలీ ఉంటుంది, అలాగే మీ వెనక వచ్చే వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది, మీ ముందు ఉన్న వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది. సో మనమంతా ఈ సమాజంలో భాగం, అది మాత్రం గుర్తుంచుకోండి, జాగ్రత్తగా అయితే ఉండండి.